ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. మనం చూస్తున్నాము గాడ్ ఇస్ మర్సిఫుల్. ఈరోజు దేవుడు దయ చూపిస్తాడన్న మాట మనకు అర్థం కావట్లే. దేవుడు దయ చూపిస్తాడంటే ఏ దయ చూపిస్తాడులే, ఎందుకంటే చాలామంది మనుషుడు దయలాగా దేవుడు దయ ఉంటాడు అనుకుంటారు. దేవుడు మనుషుడు కాదు. దేవుడు అంటాడు నేను మానవుని కాదు. ఐఎమ్ నాట్ అ మ్యాన్, డోంట్ ట్రీట్ మీ లైక్ అ మ్యాన్. ఐఎమ్ గాడ్, ఐ విల్ నాట్ ఫెయిల్ మై వర్డ్. నీ పితరులకు ఇచ్చిన మాట నీకు నెరవేరుస్తాను. నీ తరంలో నేను చేసిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాను. నేను దయ చూపించే దేవుడిని. ఆ మాట అర్థం చేసుకోవాలంటే మొదటగా దేవుడు ఎవరో తెలుసుకోవాలండి. దేవుని స్వభావం ఏంటో తెలుసుకోవాలండి. హూ ఈజ్ గాడ్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరో, ఆయన స్వభావం ఏంటి, ఆయన బుద్ధి ఏంటి, ఆయన గుణగణం ఏంటో తెలుసుకోవాలి. దేవుడు ఎవరో తెలుసుకుంటే దేవుని దయ ఏంటో తెలుసుకుంటాం. దేవుని దయని తెలుసుకుంటానికి దేవుడు తెలుసుకుంటాం మాత్రమే కాదు, కానీ మనుషుడు ఎవరు అని కూడా తెలుసుకోవాలి. ఈ మనుషుడు ఎవరు, ఈ మానవ బుద్ధి ఏంటి, ఈ మానవ తలంపులు ఏంటి, ఈ మానవుడు ఎంత వాటి వాడు దేవుని దయను పొందుకుంటానికి. ఈ రెండు అర్థం చేసుకుంటేనే కానీ కృప లేకపోతే కరుణ ఎలాగ అనుగ్రహించబడుతుందో అర్థం కాదు. ఈరోజు చాలామంది మనం కృప గురించి మాట్లాడుతూ ఉంటాం. కృప ద్వారా రక్షించబడ్డాను, కృప కనికరం కలిగిన దేవుడు, కృప 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 అని మాట్లాడుతూ ఉంటాం. వాట్ ఈస్ ట్రూలీ గ్రేస్? కృప అంటే ఏంటి? ఈరోజు చాలామందికి సరైన అవగాహన లేదండి. వాక్యము చదవరు, వాక్య జ్ఞానము లేదు, అవగాహన లేదు. ఓత పద క్రైస్తవ మాటలు మాత్రం తెగ మాట్లాడతారు. ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి బాగున్నానండి. ఏంటి దేవుని కృపను బట్టి బాగున్నారు? వాట్ యు మీన్ బై దట్ ద వర్డ్ గ్రేస్? క్రిస్టియన్ టర్మ్ అంటే క్రైస్తవులు అంటే దేవుని కృపను బట్టి అని చెప్పాలి అంతే. ఈ మాట గమనించాలండి. కరుణ కృప రెండు కనబడుతుంది. మర్సీ గ్రేస్ ఇంగ్లీష్లో చూస్తే ఏంటి కరుణ అంటే ఏంటి? కరుణ అన్న మాటకు అర్థము నీకు రావాల్సిన శిక్ష, నీకు రావాల్సిన మరణము, నీవు చేసిన తప్పులకి నీవు చెందించవలసిన వెల. It is the punishment or the curse or anything bad that you deserve. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా చెప్పగలుగుతామా? నాకు రావాల్సిన శిక్ష ఎంతో ఉంది, కానీ నా దేవుడు నన్ను తప్పించాడనే వారు ఉంటే హల్లెలూయా చెప్పగలుగుతామా? We all deserve to die because of sin. నువ్వు పెద్ద పాపం చిన్న పాపం కాదు, పాపివి, జన్మతగా పాపివే, జన్మంలోనే పాపివి. నీవు పాపిగా పుట్టావు కాబట్టి మరణం ఎక్కడా? ఇంకా అంతం అంతే. ఇంకా నాశనము పాతాళంలోకి వెళ్ళాల్సిన వాడివే. కానీ మరణపు మార్గంలో వెళ్ళే నిన్ను వెతికి రక్షించిన ప్రేమ అండి. ఆ ప్రేమ ఎక్కడ బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? దేవుని కనికరాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన కృపను అర్థం చేసుకోవాలి అన్నప్పుడు దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏంటి, మనుషుడు ఎవరు, మనుషుడి స్వభావం ఏంటి, కృప కనికరం ఎలాగ అనుగ్రహించబడుతుందో అర్థం చేసుకోవాలి. మనం రెండోదిగా చూస్తాం ఏంటంటే దేవుని నామాలు. దేవుని నామాలు చాలా ప్రాముఖ్యమైంది. దేవుడే ఆయన నామాల్ని తెలియజేశాడంట. దేవుడు ఆయన నామాల్ని చెప్తున్నాడంట. దేవుడు ఆయన నామాలు తెలియజేసినప్పుడు యెహోవా రాఫా, మారాని మధురంగా మార్చే దేవుణ్ణి, అంటే చేదైనది ఏదైనా సరే తీపిగా మార్చగలిగిన దేవుణ్ణి. హి షోయింగ్ హిస్ ఐడెంటిటీ యాజ్ రాఫా. ఎబినేజర్, ఇదిగో ఇంతవరకు నీ తోడు నేను నడిపించిన దేవుణ్ణి. సి ఎవ్రీవేర్ ఎల్ రోహి, నిన్ను చూచుచున్న దేవుణ్ణి. ప్రతి విషయంలో ఆయన ఒక నామాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఆ నామానికి ఆయన క్యారెక్టర్ తెలియజేయబడుతుంది, ఆయన గుణగణం తెలియజేయబడుతుంది. హూ హీ ఈస్, ఆయన ఎవరో మనం గ్రహించుకోగలుగుతున్నాము. ఈరోజు దేవుడు ఎవరో గ్రహించుకోకుండా దేవుడితో మనం మాట్లాడలేము. దేవుడు ఎవరో గ్రహించుకోకుండా దేవునితో పార్ట్నర్షిప్ చేయలేము. దేవుడు ఎవరో గ్రహించుకోకుండా దేవుని కొరకు అస్సలు బ్రతకలేము. ఈరోజు దేవుడు ఎవరో తెలియకుండా క్రైస్తవుడు నువ్వు పిలుచుకోలేవు. ఈరోజు మనకు కావాల్సిందంతా యేసునామం ఒకటేనండి. ఎస్, ఫర్ షూర్ యేసునామం ఒకటే. ఎందుకంటే సమస్తం యేసు నామంలోనే మనకు అనుగ్రహించబడుతుంది. రక్షణ అవనే, పరలోకం అవనే, నిత్య జీవం అవనే, ఏమనవనే యేసు నామంలోనే. కానీ యేసు నామం చూసినప్పుడు మిగతావన్నీ కొట్టివేశాడని కాదు. ద ఓనర్షిప్, ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ దట్ యావే పేరులో ఉన్న సమస్తము యేసు నామము ద్వారా మనకు యాక్సెస్. అంతే డిఫరెన్స్. అంటే ఈరోజు యెహోవా రాఫా అనేటప్పుడు యేసు నామముల స్వస్థతను కోరుతున్నాం. కానీ యెహోవా రాఫా, హీస్ ద హెడ్. యెహోవా తండ్రి, ఆయన హెడ్. ఆయన ద్వారంగా ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ అంటు యూ త్రూ జీసస్ క్రైస్ట్. హీఈస్ ద కీ. యేసు ప్రభువు అంటాడు, నేనే మార్గము, జీవము, సత్యము.
నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి ఎద్దకు రాడు. తండ్రి ఎక్కడ చేరాలంటే నా ద్వారంగా. కానీ నేనే కాదు, ఐఎమ్ ద డోర్, బట్ డోంట్ స్టాప్ హియర్, గో టు ద ఫాదర్. నా నామంలో తండ్రిని అడగండి. సో దేవుని నామములు ఎంతో ప్రాముఖ్యమైందండి. ఎన్ని దేవుని నామాలు మీరు ఎరిగి ఉన్నారు? ఈరోజు చాలా మందికి వాక్య జ్ఞానం లేదు, వాక్యం చదవరు, దేవుడు ఎవరు ఎరగరు, దేవుని నామములు తెలియదు, దేవుని హృదయం తెలియదు, దేవుని స్వభావం తెలియదు. దే జస్ట్ గో విత్ ద ఫ్లో. అందుకని శక్తి లేని క్రైస్తవులుగా ఉన్నారండి, పవర్లెస్ క్రిస్టియన్స్. అపవాదికి మాత్రం భయం లేదు. అందుకనే ఎన్ని పోరాటాలు రావని కాదు, వచ్చిన పోరాటాలు ఓటంలో కలుగుతున్నాయి. ఈరోజు ఎవరో ప్రార్థన చేస్తే, ఎవరో ఏదో చెప్తే, ఎవరో ఏదో కాదు, నీవు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఆపద దినమందు, ఆ యుద్ధ దినమందు, అపవాది దాడి చేసే పరిస్థితుల్లో మీరు నిలిచి పోరాడాలంట. మీరు నిలబడి పోరాడాలి. ఈరోజు మనం ఎందరో వితౌట్ ఎనీథింగ్ వి ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ వండర్స్. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ వాట్ యు బిలీవ్. మన జీవితం అంతా మనం దేని మీద ఆధారపడి ఉందంటే, ఏది నమ్ముతున్నామో దాని మీద ఆధారపడి ఉందండి. దేవుని వాక్యంలో, మన లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని హృదయం ఏంటి, దేవుడు ఎవరు, మానవుడు ఎవరు. అదే రీతిగా ఆయన నామములు ఆయన ఏమని తెలియజేయబడుతున్నాడు. మూడోదిగా మనం చూస్తే యేసు ఎవరు. ఎంతమంది నిజంగా ఇక్కడ ఉన్నవారు 4 సువార్తలు కంప్లీట్గా చదివారు? ఇప్పుడు చేతులు ఎత్తండి. మిగతా ఊరుకునేది లేదు. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి బైబిల్ మీరు ఏం చదివారో లేదు, ఫస్ట్ 4 సువార్తలు ప్రారంభించండి. యేసు ఎవరో, ఆయన జన్మ ఎలాగా, ఆయన జీవిత విధానం ఏంటి. ఎందుకంటే యేసు ప్రభు గురించి ఆయన పుట్టిన దగ్గర నుండి అంతా రాయలేదు. ఆయన పుట్టాడు, దాని తర్వాత ఆయన గురించి మరుగుపరచబడింది 30 సంవత్సరాలు ఆయన సేవ. స్ట్రైట్ టు ద పాయింట్. 3.5 సంవత్సరాల సేవలో క్లుప్తంగా ఓవరాల్ పిక్చర్ రాయబడి ఉంది. అండ్ మనం చూస్తాము మత్తయి, మార్కు, యోహాను సిప్నాటిక్స్ అంటే ఒకేలాగా ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి. కానీ లూకు చూసినప్పుడు ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. వీటిలో లేనివి ఎక్స్ట్రా రాయబడింది ఉంటుంది. ఈరోజు మన యేసుని గురించి తెలుసుకుంటేనే కానీ, యేసు ఎవరిని తెలుసుకుంటే తండ్రి అయిన దేవుడు ఎవరిని తెలుసుకోలేము. ఈరోజు యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలండి. నన్ను చూసిన వారు మీరు తండ్రిని చూసినట్లు. యు వాంట్ టు నో ద ఫాదర్, నో మీ, సింపుల్. ఈరోజు యేసుని ఎరిగితే తండ్రిని ఎరుగుతాము, యేసుని ఎరిగితే తండ్రి అయిన దేవుడు ఎవరో తెలుసుకుంటాము. తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేస్తానికి, జీవిస్తానికి అవకాశం ఉంటుంది. 4వది చూసినప్పుడు అదే నేను చెప్పదలుచుకుంది, యేసుని ఎరిగిన నీవు నీ వ్యక్తిగత జీవితంలో నీకు అనుభూతి కలిగి ఉండాలి. 1 వాక్యం, 2వది ఆయన నామాలు, 3వది యేసు ఎవరు అని వ్యక్తిగత విషయము, 4వది ఏంటంటే యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీ జీవితంలో ఒక సాక్ష్యం ఉందా? మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పగలిగిన వారు ఉన్నారా? ఎక్కడ అడుగుదామండి, ఎంతమంది ఇక్కడ ఉన్నవారు దేవుడు చేసిన కార్యాలు నా జీవితంలో నాకు ఒక సాక్ష్యం ఉందని చెప్పగలిగిన వారు చేతులు తలెళ్ళు చెప్తారా? ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పారా? చెప్పిన వారు మాత్రం చేతులు ఎత్తండి. అందరు చేతులు ఎత్తారు ఉన్నని చెప్పిన వారైతే కనీసం 50% ఉన్నారు. ప్రైజ్ గాడ్. కానీ మిగతా వారు యూ నీడ్ టు డిక్లేర్. బైబిల్ సేస్ డిక్లేర్, నాట్ జస్ట్ సే. డిక్లేర్ అంటే ప్రకటించాలంట. ఊరు వాడ తెలియజేయాలంట, నా దేవుడు నాకు ఏం చేశాడు. ఈరోజు చాలామంది వారి జీవితంలో సాక్ష్యం చెప్పమంటే దేవునికి మహిమ వచ్చేది చెప్పరు, వారిని మహిమపరుచుకున్నది చెప్పుకుంటారు. నాకు ఇట్లయింది కానీ నేను ప్రార్థన చేస్తే. నో, ఇట్ ఇస్ నాట్ అబౌట్ యువర్ ప్రార్థన. ఆయన కరుణ, ఆయన కృప. హైలైట్ హిమ్ మోర్, నాట్ యూ. ఈరోజు మనం తగ్గవలసింది ఉంది, ఆయన హెచ్చవలసింది ఉంది. నేను ఏడితే నాకు వచ్చింది కాదు, ఆయన దయ చూపిస్తే వచ్చింది. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దయ చూపించకపోతే నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. దేవుడు అక్కడ చూస్తానండి, దేవుడు ఎవరు అన్నప్పుడు 1 యోహాను 4:8 చూస్తే దేవుడు ప్రేమై ఉన్నాడంట. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ. ఆయన ప్రేమై ఉన్నాడు. ఈరోజు మనుషుల మీద మనము ప్రేమిస్తాం నేర్చుకోవాలండి. వీ నీడ్ టు లెర్న్ టు లవ్. ఎలా ప్రేమించాలో నేర్చుకోలేదు. దేవుడు అంటాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అయ్యా. యేసు ప్రభు చెప్పిన మాట, లవ్ ఈచ్ అదర్. నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇట్ ఈస్ అ థింగ్ దట్ యూ నీడ్ టు లెర్న్. కానీ దేవుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. హీ ఈజ్ లవ్. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు.
ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారండి, ఐఎమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, నేను దేవుడితో స్నేహితుడిని, దేవునితో నా హృదయాన్ని పంచుకోగలిగిన వ్యక్తిని అని చెప్పగలిగిన భాగ్యం ఉందా మీకు? ప్రతి క్రైస్తవుడికి అటువంటి భాగ్యం ఉండాలండి. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నిర్గమకాండము 34:5-6 వచనాలు. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. ఎవరంట? మేఘముల మీద దిగి అక్కడ అతనితో నిలిచి ఏం తెలియజేశాడంట? యెహోవాను నామమును ప్రకటించెను. యెహోవా నామం, ద నేమ్స్ ఆఫ్ గాడ్. యెహోవా నామాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏముంది? దేవుడు తెలియజేస్తున్నాడు, నేను పలానా. ఈరోజు మీకు తెలుసా? అదే అడుగుతున్నా. మీకు తెలుసా ఎవరు దేవుడు? మీకు దేవుడు ఎవరు? దేవుని నామాలు ఏంటి తెలుసా? ఎలోహెమ్, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? వాట్ ఇస్ ఎల్ షడాయ్? ఇందాక చెప్పండి, ఆల్ సఫిషియంట్, అడోనై, లార్డ్, మాస్టర్, యేషువా, రక్షకుడు. యూ హ్యావ్ టు రియల్లీ నో హూ యువర్ గాడ్ ఇస్. స్టాప్ లెట్ పీపుల్ డిసీవ్ యూ. దేవుడు చేయలేడన్న మాట, దేవుడికి కుదరదన్న మాట అపవాది కంటిన్యూగా చెప్తూనే ఉన్నాడండి, మోసపరుస్తూనే ఉన్నాడు. ఎంతోమంది దేవుని ప్రజల్ని అడ్డదారులు పట్టిస్తూ ఉన్నారు. మనం ఎరగని వారిగా నశించిపోతున్నాము. కానీ దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన ఎవరో. ఇక్కడ మరలా చదువుదామండి, ఆ వచనం 5-6 చదువుదాం, 2 వచనాలు చదువుదాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. యు సీ హిస్ లవ్, హిస్ మర్సీస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఆయన కృప నిరంతరం ఉంది. సో దేవుడు ఎవరు? దేవుని గురించి చూడాలంటే ఆయన కృప కనికరం కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన వెలుగు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన కృప, ఆయన దయ. దట్ ఈస్ ఆల్ ద మెయిన్ థింగ్ దట్ వీ కెన్ టాక్ అబౌట్. కృప అనే, కనికరం అనే, ఈ రెండు ఎలా పొందుకుంటాము అని చూసే ముందు మొదటగా దేవుడు ఎవరు చూసుకున్నాము, రెండోది మానవుడు ఎవరు. ఎందుకంటే దేవుడు ఎవరు తెలుసుకోవాలి, మానవుడు ఎవరు తెలుసుకోవాలి. దాని తగినట్టుగానే ఏంటి కృప కరుణకు వాల్యూ. మానవుడు ఎవరు అనేటప్పుడు కీర్తన 51:1-5 వరకు చదువుదామండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమముల్ని తుడిచివేయి. మనుషుల్లో అతిక్రమములు ఉన్నాయి, అతిక్రమములు చేస్తున్నాడు. అతిక్రమములు కలిగిన జీవితము, అతిక్రమం. నెక్స్ట్ లైన్ ఏమంటున్నాడు? నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగు. అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు అతిక్రమము, దోషము. ఈ మాట ఈ లార్డ్ చర్చ్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయబడింది, వివరించబడింది. కానీ ఎందరో తెలియని వారు ఎప్పుడూ ఉంటారు కాబట్టి మరొక్కసారి తెలియజేస్తున్నాను వెంటనే. అతిక్రమము, దోషం ఏంటి? అతిక్రమం అని అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ యు డూ అవుట్వర్డ్, బహిరంగంగా, శరీరంతో, దేహంతో జరిగించే కార్యాలు. దోషములు దేహంతో జరిగిస్తాం కాదు, మనస్సులో తలంచిన కార్యాలు. వ్యభిచారము దేహంతో జరిగించేది. దోషము అంటే ఒక చూపు చూసినప్పుడే నువ్వు పాపం చేసావు యేసుప్రభు చెప్పలేదా? దోషం, ఇట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్, వాట్ ఈస్ ఇన్సైడ్ యూ. ఇంకా మాటలు చెప్పాలంటే ఎవరు వెళ్ళి కత్తి తీసుకుని వెళ్ళి చంపారు. చంపుతానికి ముందు ఎక్కడ ప్రారంభమవుతుంది? మన హృదయంలో దోషము. ఆ దోషమును బట్టే క్రియ అతిక్రమం. చేయకూడదు, నరహత్య చేయవద్దు. కానీ ఏంటి? ఒక సహోదరుని చూసి తిడతనే దానితో సమానమని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే యు సీ ద స్టాండర్డ్ హౌ గాడ్ ఈస్ లిఫ్టింగ్ అప్. ఈరోజు మనం చాలామంది దేవుని బిడ్డలమే అతిక్రమముల క్రియలతో చేయము, ఎందుకంటే భయపడతాం కొద్దిగా, ఇది కూడా దేవుడు చంపేస్తాడేమో అని. కానీ దోషములు చేస్తూనే ఉన్నవారు ఉన్నారు. ఈరోజు ప్రతి హృదయాన్ని పరీక్షిస్తే ఏ హృదయం అండి పరిశుద్ధంగా ఉంది, ఏ హృదయంలో దోషము లేకుండా ఉందండి? భార్యాభర్తల మధ్య దోషములు, పిల్లల మధ్య దోషములు, జీవితంలో కుటుంబంలో దోషములు, ఉద్యోగ స్థలంలో దోషములు, చదువుల్లో దోషములు, ప్రతి విషయంలో దోషములు. పేరుకి బయటికి క్రైస్తవులు కానీ లోపల చూస్తే పాపపు జీవితము.
ఎందుకంటే ఈ మానవుడు జన్మతగా పాపి అనే మాట తెలియజేయబడుతుంది. అక్కడ 5వ వచనం చదివితే ఏమంటాడు చూడండి, నేను నా తల్లి గర్భంలో నేను పాపంలోనే పుట్టిన వాడు. పాపంలోనే పుట్టానంటే పుట్టే ప్రతి ఒక్కడు పాపం. అంటే పాపం కొంతమంది థియాలజీలు ఇలా వాళ్ళు వాదిస్తూ ఉండేవారు. ఏంటంటే అంటే దావీదు పుట్టింది ఏమైనా అక్రమ సంబంధం పుట్టాడా, ఏమైనా తప్పుగా పుట్టాడా, ఏమైనా తేడా కొట్టిందా, అవన్నీ కాదులే. కానీ ఈ నరజాతి అంతా ఆదాము సంతానం అంతా పాపులే, అవునా కదా? పడిపోయిన బుద్ధి చివరికి DNA అంటే అక్కడికే పోతుంది. ఎక్కడ ఏది మారినా ఒక్క మనిషి ద్వారంగా పాపము ఈ లోకంలోకి ప్రవేశించిందంట. ఆ ఒక్క మనిషి ద్వారంగా పుట్టిన వ్యక్తే పాపిగా ఉన్నాడు. పుట్టకతో పాపమే. ఆ బుద్ధులు చూడండి, పిల్లల్ని చూడండి. తప్పు చెప్తలేదు, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం, మీ అందరు కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ పిల్లల బుద్ధులు చూడండి, పుట్టకతో నాది అంటాడు, నాకు అంటాడు, నాకు కావాలా బ్యాడ్ ఎడుతా, ఎవడు ఏమోనో నాకు అక్కర్లే, అంతే కదా? రే మంచి కొండ్రా అని చెప్పాలి కానీ చెడ్డ కొండ్రా అని ఎవరికైనా చెప్పాలా? మంచి నేర్పించాలి కానీ చెడు ఎవరికైనా నేర్పించాలా? అబద్ధం ఆడద్దురా నిజం చెప్పరా అని చెప్పాలి కానీ రే అబద్ధం ఆడరా నన్ను దండం పెడతాండ్రా అని చెప్పాలా? అంటే పుట్టకతోనే ఆ మనుషుడు బుద్ధి ఏంటంటే పాపి. అదే అంటాడు ఇక్కడ ఈ రాజు అయిన దావీదు పాపం చేసిన తర్వాత ఆయన అంటాడు, అయ్యా నాకు శుద్ధ హృదయం దయచి, అదే మొదటి వచ్చిన హ్యావ్ మర్సీ ఆన్ మీ, దయచేపి కరుణించి ప్రభువా, నా పైన కరుణ చూపి. ఎందుకని అకార్డింగ్ టు యువర్ లవింగ్ కైండ్నెస్. ఆయనకి దేవుడి గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన ప్రార్థనలో వెయిట్ చూడండి. దేవా నేనేదో గొప్ప నన్ను అడుగుతలేదు, నేను అడిగాను నువ్వు ఇచ్చేపోయేది లేదు, కానీ నేను అడిగింది దేన్ని బట్టి తెలుసా, దేన్ని ఆధారం చేసుకుని తెలుసా, నీవు ప్రేమమయుడు, నువ్వు ప్రేమ స్వరూపి, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు. అకార్డింగ్ టు యువర్ లవింగ్ కైండ్నెస్, అకార్డింగ్ టు ద మల్టిట్యూడ్ ఆఫ్ యువర్ టెండర్ మర్సీస్. ఏంటంట, అయ్యా నువ్వు జాలి కలిగిన దేవుడు అయ్యా, నువ్వు కరుణ చూపించే దేవుడు అయ్యా, నువ్వెవరో నాకు తెలుసు ప్రభువా, అందుకనే నీ దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతున్నాను అయ్యా. ఆయన అడిగే విధానాన్ని చూడండి. ఈరోజు మనం చాలామంది నన్ను క్షమించుకో, నేను తప్పు చేశాను, పాపం అయిపోయింది, సారీ. నో, దట్ ఈస్ నాట్ ద థింగ్. యూ నీడ్ టు ఐడెంటిఫై హూ హీ ఇస్. ఏ రీతికి వస్తున్నావు, ఎవరి దగ్గరికి వస్తున్నావు, ఏ డైమెన్షన్లో వస్తున్నావు. ఎందుకంటే రాఫా దగ్గరకు వచ్చినప్పుడు వేరే డైమెన్షన్, ఈరే దగ్గరకు వచ్చినప్పుడు ఇంకో డైమెన్షన్, ఆయన దగ్గర స్వస్థత దగ్గరకు వచ్చినప్పటికీ అది వేరే డైమెన్షన్. కానీ నువ్వు పాప క్షమాపణ దగ్గరకు వచ్చినప్పటికీ రక్షకుడి దగ్గరకు రావాలి. రక్షకుడు యేషువా. ఈరోజు మనము దేవుని నామం నెరకుండా, విలువ తెలియకుండా, శక్తి లేని వారికి జీవిస్తున్నాము. ఆయన నామం తెలిసిన దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా పైన కరుణించయ్యా, దయ చూపి అయ్యా. ఎందుకంటే నువ్వు ప్రేమించే దేవుడివి, నువ్వు కృప కనికరం కలిగిన దేవుడివి. ఇంకా ఏంటి, దానిని బట్టి నేను చేసిన పాపంలో, అదే అన్న అతిక్రమం ఉన్నది చేయొద్దన్నది చేస్తాం. ఒక పని చేస్తే దానికి వచ్చే శిక్ష అతిక్రమం. దోషములు హృదయంలో ఉంటాయి. దేవుడు అంటే అతిక్రమములకి నీకు కాన్సిక్వెన్సెస్ ఇస్తాడు. ఈ మాట వినండి జాగ్రత్తగా. నీవు చేసే తప్పులకి, తెలిసి నువ్వు చేసే తప్పులకి నువ్వు అనుభవిస్తావు నీ శిక్ష. ఎక్కడికి పోవు, అనుభవిస్తావు. దోషములు ఉంటాయి, అదేంటి, నీ హృదయంలో చేసేది, అది ఇంకా డేంజర్ అంట. దేవుని వాక్యంలో ఉంది, తండ్రుల దోషంని ఎన్ని తరాలకు తీసుకెళ్తాడంట, 3 లేకపోతే 4 తరాలకు తీసుకెళ్తాడంట. అంటే నిన్ను బట్టి 3-4 తరాలు ఆ శిక్షను అనుభవిస్తున్నారు. బీ కేర్ఫుల్. ఏ రీతికి ఉంది మన తలంపులు. ఎందుకంటే వీ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎవరికి తెలియదులే నా తలంపులు. దేవుడు అన్నీ వెలేస్తున్నాడంట. ఎట్లా ఉంది నీ తలంపు, ఎలాగుంది నీ జీవితం, నిన్ను బట్టి నీ తరానికి ఆశీర్వాదమా శాపమా? దేవుడు వాక్యం చూస్తానండి, మనమందరం జన్మంతోనే పాపంలో ఉన్నవారు ఉన్నాం. ఒక్క ఆదాము ద్వారంగా, ఒక్క మనిషి ద్వారంగా పాపము ఈ లోకంలో ప్రవేశించింది. మనందరం పాపులమే ఉన్నాం. అందుకని ఈ మాట చూస్తే ఇనిక్విటీస్ అన్నదప్పుడు మనం ఎరిగి మనం ఒక తప్పు చేస్తాం. దోషం అన్న మాట చేసినప్పుడు బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో సిన్ అన్న మాట వస్తుంది. ఏంటి సిన్ అన్న మాట? దట్ ఈస్ అతిక్రమములు. ఆ మాటకి గ్రీకులో చూస్తే డిస్ఒబీడియన్స్, అవిధేయత. అవిధేయత అన్నదప్పుడు నువ్వేదో పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఎవరినో చంపి పాపం కాదు, సిన్నికి అవిధేయత అని వస్తుంది అక్కడ. అంటే ఏదో పెద్ద చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు వాక్యంలో ఒకే మాట తెలియజేయబడుతుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, చెయ్యొద్దన్నది చేస్తామే పాపము.
చేయమనేది చేయకపోతమే పాపము. అంటే ఎవరన్నా ఇక్కడ ఒక్కలన్నా పాపులు కాని వారు ఉన్నారా? ఈరోజు క్రైస్తవులే ఎంతమంది అండి, నేను క్రైస్తవుని, నేను రక్షించబడిన వ్యక్తిని, నేను పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిని, నేను ఆత్మస్వరం సంబంధిని అని చెప్పే వ్యక్తులు కూడా ఆజ్ఞ అతిక్రమణలు చేస్తూనే ఉన్నారు. అందుకనే దేవుడు వాటిని తెలియజేస్తుందండి, ఆయన కరుణ, ఆయన దయ మనకి కావాలని. ఎక్కడ నమ్మేవారు బిగ్గరగా 3 సార్లు హల్లెలూయా చెప్పండి. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపమాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపమాలే కాచి కరుణతో నడిపితివయ్యా. చెప్పగలుగుతారా? అలాగే లేచి నిలబడదాం అందరం. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపమాలే కాచి కరుణతో నడిపితివయ్యా. అందుకనే ప్రభా ఈరోజు ఇక్కడ ఉన్నాడు, అందుకనే నిన్ను ఆరాధిస్తున్నాడు ప్రభా. ఇదిగో నీకే ఆరాధన, నీకే ఆరాధన. బిగ్గరగా స్వరమెత్తి దేవుని ఆరాధిద్దామండి, స్వరమెత్తి దేవుని మహిమపరుద్దామా? ప్రతి ఒక్కరు మీ కంట స్వరమెత్తి మీ దేవుని మహిమపరచండి. ఏమని నమ్ముతున్నారు మీ దేవుడు? ఏంటి ఆయన శక్తి ఏంటని నమ్ముతున్నారు? ఆయన చేయగలిగిన కార్యం ఏంటని నమ్ముతున్నారు? వాట్ ఈస్ ఇట్ దట్ హీ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఇప్పుడు చేయగలిగిన కార్యం ఏంటి? నీ బలహీనత ఏంటి ఒప్పుకోండి, నీ శక్తిహీనత ఏంటి చెప్పుకోండి. వాట్ ఈస్ దట్ యూ కెనాట్ డూ? టెల్ హిమ్ వాట్ హీ కెన్ డూ. కరుణించే దేవుడు అండి, కరుణించే దేవుడు అండి. ఈరోజు నిన్ను ఇప్పుడు ఇక్కడ దర్శించగలిగిన దేవుడు అండి, ఇప్పుడు నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, ఇప్పుడు నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, ఇప్పుడు నీకు సహాయం ఇచ్చే దేవుడు, నీవు పడిన ఊపిరి నుండి నిన్ను బయటికి లేవనెత్తగలిగిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వసంపన్నుడు. ఇక్కడ మీరు స్వరమెత్తి అడగండి, మీ జీవితంలో ఏంటి కావాల్సింది? ఈ సమయంలో అడగండి, ఏ విషయంలో దేవుడు కరుణను చూపించాలి, దయను చూపించాలి, ఏ విషయంలో మీకు ఆయన కృప అనుగ్రహించాలి? అడగండి, దేవుడి సన్నిధిలో అడగండి. దేవుడి సన్నిధిలో ఉన్నారండి, దేవుడు ప్రార్థన వింటున్నారు, మీ నోటి ప్రార్థన వింటున్నాడు. అడగండి, మీరు అడుగుతలేదు కాబట్టి పొందుకోవట్లేదు. విశ్వాసంతో అడగండి. ఈరోజు యేసు మనకు అనుగ్రహించిన స్వతంత్రత, స్వేచ్ఛను బట్టి అడుగుదామా? మన అవసరతల నిమిత్తమై ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చండి. ఆయన కృపా సింహాసనం దగ్గర రావాలి మీరు. వాట్ ఈస్ దట్ యు ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్? ఏ విషయంలో దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలి అడుగుదాం. ఆయన ప్రేమ స్థిరమైందండి, స్టెడ్ ఫాస్ట్ లవ్, తరగని ప్రేమ. హిస్ మర్సీస్ నెవర్ కమ్ టు అన్ ఎండ్. ఆయన కరుణ ఎప్పటికీ అవ్వదంట, ప్రతి దినము నూతనంగా ఉందంట. ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా నువ్వు, ఎంత చాలిన దేవుడు అయ్యా నువ్వు. హౌ గ్రేట్ ఆర్ యు లార్డ్, హౌ గ్రేట్ ఆర్ యు. అందుకని నేను ఆరాధిస్తున్నామయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా. స్వరమెత్తి రెండు చేతుల పైకెత్తి చివరిసారిగా అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నీకే ఆరాధన ప్రభువా, నీకే స్తోత్రములు ప్రభువా. మృత్యుంజయుడా నీకు వందనములు, సర్వాధిపతి నీకు వందనములు. అంత గొప్ప దేవుడివి, అంత గొప్ప రాజువి, అంత శక్తి కలిగిన దేవుడివి, కానీ ఎంత జాలి కలిగిన దేవుడు అయ్యా నువ్వు. అయ్యా మా పట్ల ఎంత కరుణను చూపిస్తున్నావయ్యా. మేము ఏ పాటి వారిమయ్యా, దుమ్మె తూలి లాంటి వారిమే, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే వారిమేనయ్యా.
ఆవిరి వంటి నీ జీవితం అని నువ్వు ఎరిగొన్నావు ప్రభువా. అందుకని మా పట్ల ఎంతో జాగ్రత్తతో ఉన్నావు, ఎంతో ఓర్పు కలిగి ఉన్నావు, ఎంతో సహిస్తున్నావు. మేము నిన్ను ఎంత బాధపరిచినను, ఎంత గాయపరిచినను, ఎంత అవమానపరిచినను ఇంకా కృప కనికరములు అధికంగా చూపిస్తున్న దేవా నీకు వందనములయ్యా. ఈరోజు నీ ఆలయంలో నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్కరిని స్పందించు, ప్రతి ఒక్కరు జరుగుతున్న కార్యాలు నువ్వు ఎరుగునే దేవుడివి. నువ్వు చూడు ప్రభా, నువ్వు చూచున్న దేవుడు అయ్యా, నువ్వు ఎల్రోవి అయ్యా. ఆదరించు. ఎవరెవరితో నలిగిపోయి ఉన్నారో, పగిలిన స్థితిలో ఉన్నారో, చేతకని బ్రతుకుల్లో ఉన్నారో చూడు ప్రభా. నొప్పి మమ్మల్ని నీకు దగ్గరగా చేస్తుంది అయ్యా. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ పెయిన్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ సఫరింగ్ అయ్యా. మా అతిక్రమమును, మా దోషమును మా దగ్గర నుండి తీసివేస్తానికి, దాన్ని బట్టి నీ ప్రియ కుమారుని పరమ తండ్రి యేసుని నల్లగొట్టావు, విర్రగొట్టావు. నీకు వందనాలు. ఈరోజు మాకు జీవిస్తానికి భాగ్యం ఉంది, అవకాశం ఉంది, నిరీక్షణ ఉంది, ధైర్యం ఉంది. మా సమాధానపు శిక్ష అంతా ఆయన మీద మోపేవయ్యా. మేము నమ్ముతున్నామయ్యా, యేసు పొందిన దెబ్బల ద్వారంగా మాకు స్వస్థత ఉందని. రిస్టోర్ us, renew us, heal us, strengthen us. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడని నమ్ముతున్నాను. దృష్టి కలిగిన వారిగా జీవింపజేయి. మా స్థితిని మేము గ్రహించుకోవాలి, నిన్ను గ్రహించుకోవాలి. నువ్వు ఎవరివో మేము ఎరిగి ఉండాలి. నువ్వు అనుగ్రహించిన కృపని వేడుకోవాలి, కరుణని వేడుకోవాలి. ప్రతి దినము నీతో దగ్గరగా ఉండే వారికి ఆ విరిగి నలిగిన హృదయము, నువ్వు కోరే జీవితం కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ సరిదిద్దమని, నడిపించమని. నీ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితాలు నువ్వు ఎరిగి ఉన్న దేవుడు. వారితో మాట్లాడయ్యా, వారిలో నీ కార్యం జరిగించే. గర్విష్ఠులు అణచుకొక్క దేవుడు అయ్యా. మాలో గర్వం వద్దయ్యా. మీ ముందు మా గర్వం లేదు ప్రభు, తగ్గుతున్నామయ్యా, మేము తగ్గించుకుంటున్నాము. నువ్వు కాకపోతే మాకు ఇంకా దిక్కు లేదు, మాకు సహాయం లేదు. మా జీవితాల్లో బాగు చేయగలిగిన దేవుడు నీవు మాత్రమే. నీవే సర్వాధికారాలను మా జీవితంలో మేము తీసుకోమని వేడుకుంటున్నాం. మా ఆత్మ, శరీరము, మనస్సు నీ చేతుల్లోకి అప్పచెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవై